నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. చాణక్య స్ట్రాటజీస్ అందించేటటువంటి పోస్ట్ పోల్ సర్వే ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫైనల్ నంబర్స్, ఫైనల్ ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు, హలో అండి. ఒకసారి మీ రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం, తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దరు. ఆల్రెడీ మన ఛానల్లోనే దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అంటే ఇంత ఫిగర్ వస్తుంది ఏంటి అనేది మనం ఇచ్చే ప్రయత్నం కూడా చేసాం. ఇంత ఇప్పుడు ఫ్రెష్గా ఇవ్వడం కాదు, ఆల్రెడీ మే 11th ప్రీ పోల్ రూపంలోనే ఇచ్చాము. దాంట్లో కొంచెం ది బెస్ట్ ఫిగర్. యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని చదవడం ఇక్కడ ముందు అంటే ఇక్కడ రెండు రకాల ఫ్యాక్టర్స్. ఒకటి సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈ సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా మారితే ఇది 100% ఖచ్చితమైన రిపోర్ట్గా మారుతుంది. ఒకవేళ వేవ్ లాగా మారిన టైంలో ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే టైట్ ఫైట్లో ఉన్న సిచ్యువేషన్స్ నియోజకవర్గాలు ఉన్నాయో అవి వైసీపీ ఖాతాలో పడి అట్లీస్ట్ వరస్ట్ సిచ్యువేషన్లో 105 స్థానాలతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బట్ మేమేమనుకుంటున్నామంటే 100% ఆ సైలెంట్ ఓటింగ్ వేవ్ లాగా మారింది. చాపకన్నీరులాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు మారింది. ప్రతి ఇంట్లో 4 ఓట్లు ఉన్న కాడ 2 ఓట్లు అటు 2 ఓట్లు ఇటు వేశారు కాబట్టి అది జరిగింది. కాబట్టి 114 నెంబర్ అనేది కూటమి అభ్యర్థులు టచ్ అయిపోతున్నారని క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒకసారి అసెంబ్లీ వారీగా వద్దాము. మనం శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళంలో చూస్తే మీరే చూడండి ఒకసారి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం ఈ 4 నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇక ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పాలకొండ, ఎచ్చెర్ల, ఈ 2 ఎచ్చెర్ల ఏంటంటే అక్కడ బీజేపీ అభ్యర్థి కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ సింబల్ అనేది కొంచెం అంటే క్యాంపెయిన్ సరిగా చేయకపోవడం స్వయం కృతాపరాధాలు అనుకోవచ్చు. అండ్ రాజాంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ రిజర్వ్డ్ లో కూటమి గెలుస్తుంది. అండ్ శ్రీకాకుళం, నర్సనపేట మళ్ళీ ఫైట్ సిచ్యువేషన్ జరుగుతుంది. తర్వాత ఆముదాల వలసలో కొంచెం కూటమి అనేది గెలుపు అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. అంటే ఈ 10 నియోజకవర్గాల్లో మనం క్లియర్ గా చూస్తే 2 మాత్రమే, అది పాలకొండ, ఎచ్చెర్ల మాత్రమే టీడీపీ అండ్ నర్సనపేట వైసీపీ గెలుస్తుంది. అండ్ విజయనగరంకి వస్తే 9 నియోజకవర్గాలు కదా మనకి. ఇక్కడ మొత్తం 9లో కురుపాము, సాలూరు, చీపురుపల్లి ఈ 3 వైసీపీ లీడ్ లో ఉంది. ఓకేనా. అండ్ గజపతి నగరం, నెల్లిమర్ల ఈ 2 టైట్ ఉన్నప్పటికీ నెల్లిమర్ల జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవును, అంటే లీడ్ జనసేన ఉంది కాబట్టి చెప్తున్నాను. గజపతి నగరం కూడా లీడ్ టీడీపీ ఉంది, కొంచెం అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 2 మళ్ళీ టీడీపీలో గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరకోట ఈ 4 అయితే టీడీపీ గెలుస్తుంది, నో డౌట్. అక్కడ 2 శ్రీకాకుళంతో పోల్చుకుంటే విజయనగరంలో కొంత ఇబ్బంది వాతావరణం. అంటే ఈ 3 ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు ఇది ఒకటే. నెక్స్ట్ విశాఖపట్నం చూద్దాం, మీరు ఒకసారి చూడండి. విశాఖపట్నం చూసినట్లయితే మనకి విశాఖ నార్త్ మాత్రం టైట్ ఫైట్ లో ఇచ్చారు. అవును. సో చాలా సర్వేలు వైసీపీకి ఇచ్చాయి కదా, మరి మీరు ఎందుకు టైట్ ఫైట్? ఇక్కడ లాస్ట్ మినిట్ లో బీజేపీ అభ్యర్థి కూడా ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నాడు. విష్ణుకుమార్ లాస్ట్ 3 days లో కొంచెం బాగా జరిగింది. దానివల్ల ఏంటంటే కొంచెం టైట్ ఫైట్ అనే ఈక్వేషన్ ఉంది. యాక్చువల్గా మేము కూడా వైసీపీ ఇవ్వాలి. ఆ లాస్ట్ 3 days ప్రక్రియ అనేది కొంచెం టైట్ ఫైట్. విశాఖ నార్త్ వరకు టైట్ ఫైట్ ఉంటే విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్ మాత్రం 3 కూటమికి వచ్చేస్తాయి. అండ్ భీమిలి, గాజువాక, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ఈ బెల్ట్ అంతా కూడా కూటమి కూటమికి వచ్చేస్తుంది. పాయకరావుపేట, ఒంగల్పూడి అనేంత వరకు 100% ఇక్కడ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అక్కడ. ఇక నర్సీపట్నం వచ్చేసి అయినపాత్రుడి కొంచెం టైట్ ఫైట్ అయితే నడుస్తుంది. వైసీపీ వైపే ఉంది. లాస్ట్ మినిట్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు, అందుకే అది ఫైట్ లో ఉంది. ఏదైనా జరగవచ్చు, పూర్తి స్థాయిలో ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఫైట్ అనేది ఎక్కడంటే ఎక్కడైతే 2%, 3% లీడ్ ఉంటుందో అక్కడే 3 అబోవ్ ఉంటే అది ఇవ్వచ్చు క్లియర్. 3 లోపు ఉంటే ఇవ్వలేము. పెందుర్తి కూటమి అవుతుంది. పాడేరు వరకు 2 ఏజెన్సీ ఏరియాలు. ఈ 2 వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది అక్కడ. అండ్ మాడుగులో వచ్చేసి యాక్చువల్ గా ప్రీ పోల్ మనం వైసీపీ గెలుస్తుంది ఇచ్చాం, బట్ పోస్ట్ పోల్ లో అది కూటమికి కన్వర్ట్ అయిపోయింది. ఏం మారింది ఇప్పుడు? అనురాధ అంత గట్టిగా ఎలక్షన్ చేసుకోవడం బాగా జరిగింది. సో తండ్రి అనకాపల్లిలో ఉండిపోయాడు కాబట్టి ఆయనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్, ఇక వెస్ట్ గోదావరికి వద్దాం. ఇక వెస్ట్ గోదావరి చూస్తే క్లీన్ స్వీప్ అవ్వాలి యాక్చువల్గా కూటమి. 15-15 గెలవాలి. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఒక దెందులూరు కూడా ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీకి ఎడ్జ్ ఉంది అక్కడ. తర్వాత ఫైట్ ఒకటే సిచ్యువేషన్. గోపాలపురం, పోలవరం, బట్ మా సర్వే ప్రకారం పోలవరం అనేది ఒక 2% లీడ్ టీడీపీ వచ్చింది. కానీ కాబట్టి మీరు వైసీపీకి ఇచ్చారు. ఎందుకు? టైట్ సిచ్యువేషన్. 2% రాకూడదు, 5% అబౌవ్ ఉంటే ఇవ్వచ్చు. అండ్ కొవ్వూరు, గోపాలపురం నేను చెప్పా కదా, సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయినట్టు క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కొంచెం మైనస్ ఉంది. ఈ 2 గోపాలపురం, పోలవరం 2 వైసీపీకి వస్తే దెందులూరు మాత్రం టైట్ ఫైట్ లో. యాక్చువల్ ప్రీ పోల్ లో చింతలపూడి వైసీపీకి ఇచ్చాం, కానీ చింతలపూడి లాస్ట్ 3 days ఎలక్షనీరింగ్ బాగా చేసుకొని గండం గట్టెక్కే పరిస్థితికి అయితే వచ్చాడు.
అలాగే ఆచంట కూడా టైట్ ఫైట్ లో ఇచ్చారు మీరు. ఆచ్ అంటే టైట్ ఫైట్ అంటే లాస్ట్ 3 days అనడం కాదు కానీ మొదటి నుంచి అది టైట్ ఫైట్ లోనే ఉంది. ఏదైనా జరగవచ్చు, టీడీపీ గెలవచ్చు అక్కడ. సో ఒక్కసారి వెస్ట్ అంటే ఇక్కడ మనం టోటల్ గా చూస్తే 15లో ఈ గోపాలపురం పోలవరం బయటపడుతుంది, దెందులూరు బయటపడుతుంది, ఆచంట బయటపడుతుంది. ఈ గోపాలపురం ఒకటి డౌట్ గా అది కూడా వచ్చిందంటే క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు క్లియర్. సో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు ఇంతవరకు అయితే కూటమి పర్ఫెక్ట్ గా ఉంది. నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, చింతలపూడి, ఉండి ఇవి మాత్రం పక్కాగా గెలిచేటట్టు. ఉండి నుంచి త్రిపుల్ మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. ఈ ప్రీ పోల్ లో మనం తీసుకున్న దాంట్లో ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా పి గన్నవరం ఏదైతే ఉందో ఇది ఈ ప్రీ పోల్ లో రాజోలు ఈ రెండు కూడా వైసీపీ గెలుస్తాను ఇచ్చాం. అందులో మార్పు ఏమీ లేదు. అండ్ అనపర్తి ఆ రోజు రాజోలు సిట్టింగ్ సీట్ కూడా కోల్పోబోతుంది. ఎందుకంటే అక్కడ అభ్యర్థి కొంచెం ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో విఫలమయ్యాడు, తడబాటు పడ్డాడు. అనపర్తి నల్లమిల్లికి ఆ రోజు గెలుస్తాడని ఇచ్చాము, బట్ కొంచెం అపోనెంట్ కూడా గట్టి ఫైట్ ఇచ్చాడు. సో అనపర్తి అనేది కొంచెం టైట్ ఫైట్ లో ఉన్నప్పుడు స్వల్ప మెజారిటీతో అంటే గెలిస్తే 1000-2000 తోటి గెలిచి నల్లమిల్లి గెలిచే అవకాశం క్లియర్ గా ఉంది. ఇంకా రామచంద్రపురం కూడా వైసీపీ ఇచ్చాం మొన్న, బట్ రామచంద్రపురం కూటమి గెలవబోతుంది. అండ్ రంపచోడవరం ఆ రోజు వైసీపీ ఇచ్చాం, ఈ రోజు కూడా వైసీపీ ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం, గన్నవరం, రాజోలు ఈ మూడైతే వైసీపీ గెలుస్తుంది. అనపర్తి టైట్ ఫైట్ లో ఉంది. ఇక మిగిలిన మొత్తం ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం ఈ బెల్ట్ వరకు ఒక్క అనపర్తి తప్ప మిగతా మొత్తం కూటమి ఉంది. మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, తుని ఇంతవరకు ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం. సో వెస్ట్ గోదావరిలో మెజారిటీ స్థానాల్లో కూటమి అయితే విజయదుందుకు ముగించబోతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది మరో మాటకు తావలేదు. 34లో 26 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. కీలకమైన కృష్ణ క్లీన్ స్వీప్ చేయాలి యాక్చువల్గా ఈ ఉన్న వేవ్ కి. కానీ ఒక 2 నియోజకవర్గాలు డౌట్, తిరువూరు, పామర్రు. తిరువూరులో స్వామిదాస్ కి వ్యక్తిగత సింపతి వల్ల కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి వచ్చే అవకాశం. అండ్ పామర్రు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి వల్ల టీడీపీ అభ్యర్థి గండిపడే అవకాశం ఉంది అక్కడ, డివై దాస్ కుమార్ రాజాకి, వర్లరాజాకి. అయితే ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు చీల్చలేకపోయాడు అనుకోండి, ఈయన బయటపడే అవకాశం ఉంది వాస్తవానికి. బట్ ప్రస్తుతానికి అయితే 2 వైసీపీ లీడ్ లో ఉంది ఓట్ బ్యాంక్ లో. అండ్ నూజివీడు కొలుసు పార్థసారథి అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవ్వాలి, కానీ అక్కడ ఉన్న ఒక 4 వ్యక్తుల వల్ల అంటే నియోజకవర్గంలో ఉంటారులే, ఆ 4 వ్యక్తుల వల్ల ఏంటంటే కొంచెం పూర్తి స్థాయిలో అకామిడేషన్ అందక కోఆర్డినేషన్ అందక కొంచెం టైట్ ఫైట్ అయితే నడిచింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ లో కైకలూరు కూటమి, ఆ తర్వాత గుడివాడ, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గేపేట మొత్తం టోటల్ గా కూటమి దాదాపుగా వచ్చేట్టు అవకాశం గెలిచేస్తుంది. ఇక గుంటూరు 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17లో నర్సరావుపేట టైట్ ఉంది, ఇది వైసీపీ గెలుస్తుంది. గుంటూరు ఈస్ట్ వైసీపీ గెలుస్తుంది. పత్తిపాడు ఇది కొంచెం డౌట్ ఉంది, అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ లీడ్ ఉన్న టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ చీరాల ఫైట్ నడిచింది, ట్రయాంగిల్ ఫైట్, ప్రకాశంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సరే ఈ 3 నియోజకవర్గాలు వైసీపీ, ఇంకా మిగిలినన్నింటిలో టీడీపీ క్లియర్ గా ఉంది. ఓకే, కేవలం ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, నరసరావుపేటలో మాత్రమే వైసీపీకి అవకాశం. పెదకూరపాడులో టైట్ ఫైట్. ఇక తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల వరకు ఈ బెల్ట్ మొత్తం కూటమి. గుంటూరు వెస్ట్, చిలకలూరుపేట అది కూడా గెలిచే అవకాశం. సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల తప్పకుండా వస్తుందా? మంచి మెజారిటీతో వస్తుంది. బ్రహ్మారెడ్డి జూలకండి బ్రహ్మారెడ్డి స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాడు. సో ఈ అరాచకాలు ఇవేమి అంతకు ముందు ఎలక్షన్ రోజు జరిగిన అయితే ప్రభావం చూపల. మీకు తెలుసు కదా అరాచకాలు ఎక్కడి నుంచి జరిగినాయి. రైట్. గుంటూరు తర్వాత ప్రకాశానికి వద్దాం. ప్రకాశంకి వచ్చేసరికి మొత్తం మనకు 12 నియోజకవర్గాలు. అవును, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు 3 మాత్రం వైసీపీ గెలుస్తుంది. చీరాల టైట్ ఫైట్ నడిచింది, బట్ ఇక్కడ స్వల్ప తేడాతోటి కరణం వెంకటేష్ బయటపడే అవకాశం. ఆమంచి కృష్ణమోహన్ వల్ల యాక్చువల్గా కరణం వెంకటేష్ ఓడిపోవాలి, కానీ కరణం బలరాం యొక్క వ్యక్తిగత క్రెడెన్షియల్స్ తోటి ఏదైతే ఉందో కొంచెం చీరాల టౌన్ లో ఓటేసినట్టు కనిపించింది. వేటపాలెం మండలంలో కొంచెం మైనస్ అయినప్పటికీ చీరాల టౌన్ వల్ల వెంకటేష్ బయటపడే అవకాశం ఉంది.
అండ్ ఇక్కడ కనిగిరి, కందుకూరు, దర్శి, ఒంగోలు, కొండేపి, ఈ బెల్ట్ అంతా టీడీపీ కూడా. పర్చూరు, అద్దంకితో సహా. అద్దంకి, పర్చూరు. అద్దంకి, పర్చూరు మంచి మెజార్టీ వస్తుంది. అద్దంకి అంటే కీలకంగా కూటమి గెలిచేది పర్చూరు, అద్దంకి, కనిగిరి, కందుకూరు, దర్శి, ఒంగోలు, కొండెపి, సంతనూతలపాడు ఇవన్నీ గెలిచేస్తాయి. సో మాక్సిమం సీట్లు అయితే ఇక్కడ రాబోతున్నాయి. 7-8 వస్తున్నాయి. నెల్లూరుకి వద్దాం. నెల్లూరులో మొత్తం మనకు 10 కదా కాన్స్టిట్యున్సీస్. ఈ 10లో సుల్లూరుపేట ఒకటి, ఆత్మకూరు ఒకటి, 2 డౌట్ అంటే వైసీపీ గెలుస్తుంది. కావలి ఒకటి ఫైట్ సిచ్యువేషన్ లో ఉంది. రిమైనింగ్ అన్ని నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్, ఇవన్నీ సర్వేపల్లి 20 సంవత్సరాల తర్వాత సర్వేపల్లి కూడా కూటమి గెలవబోతుంది. గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి. గూడూరు, వెంకటగిరి అంటే వెంకటగిరి రామకృష్ణ గెలుస్తున్నాడు, గూడూరు సునీల్ గెలుస్తున్నాడు. ఉదయగిరిలో కాకర సురేష్ బాగా కష్టపడ్డారంటారా? ఫలితం అయితే కనిపిస్తోందా? గెలుస్తున్నాడు. అదే అంటే మెజారిటీ 5,000 లోపు గెలుస్తున్నాడు. 5,000 లోపు మెజారిటీ అయితే వచ్చేస్తుంది. మరీ బేస్ మెజారిటీ రాదు కానీ 5,000. ఇక కడపకు వచ్చేసరికి బద్వేలు, రాజంపేట అంటే ఇక్కడ బద్వేలు, రాజంపేట, రాయచోటి, పులివెందుల ఈ 4 వైసీపీ గెలుస్తుంది. ఓకే. కడప టౌన్ మాత్రం టైట్ సిచ్యువేషన్, గట్టి ఫైట్ ఇచ్చారు. మాధవికి ఛాన్స్ ఉంది అక్కడ టీడీపీ అభ్యర్థికి. కమలాపురం, జమ్మలమడుగు కూడా టైట్ ఫైట్ ఇచ్చారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి ఛాన్స్ ఉంది. పొద్దుటూరు మైదుకు 2 టీడీపీ గెలిచేటివి. కోడూరు కూడా టీడీపీకి ఛాన్స్ ఉంది, జనసేన అభ్యర్థి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రొద్దుటూరు, మైదుకూరు గెలవబోతోంది. 2-3 ఫైట్. కమలాపురం, జమ్మలమడుగు, కడపలో 3 మాత్రం ఫైట్. అందులో ఏదన్నా ఒకటని రావచ్చా? జమ్మలమడుగు రావచ్చు, కడప రావచ్చు. సో ప్రస్తుతానికి 2 ఇచ్చినా గానీ రేపు ఫలితాల్లో మాత్రం ఆ 3 కూడా ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. ఇక కర్నూలు, కీలకమైన కర్నూలు మీరు చెప్పండి ఒకసారి. కీలకమైన కర్నూలు చూసినట్లయితే మనకి పాణ్యం, నంద్యాల, అదేవిధంగా కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు. అంటే ఇక్కడ మంత్రాలయం, ఆదోని, ఆలూరు 3 స్థానాలు, కోడుమూరు 4 స్థానాలు, అదేవిధంగా నంద్యాల, పాణ్యం దాదాపుగా. నంద్యాల, పాణ్యము, కోడుమూరు, మంత్రాలయము, ఆదోని, ఆలూరు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆదోని టైట్ ఫైట్ నడిచింది, బట్ స్వల్ప తేడాతో ఆదోని. అంటే 6 స్థానాలు చూస్తున్నాం. టైట్ ఫైట్లు కాకుండా మిగిలిన స్థానాల్లో 6 స్థానాలు అయితే టీడీపీకి, 14 స్థానాల్లో 6 స్థానాలు వైసీపీకి ఇచ్చారు మీరు. ఈ 6 స్థానాలు శ్రీశైలం కావచ్చు, కర్నూలు కావచ్చు, మనగానపల్లి, పత్తికొండ, ఎమిగనూరు, ఎమిగనూరు వరకు 6 స్థానాల్లో టీడీపీ కన్ఫామ్ గా విన్నాం. అండ్ ఇందులో ఈ టైట్ ఫైట్ సిచ్యువేషన్ లో ఉన్న దాంట్లో నందికొట్కూరుకు ఛాన్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ అన్ని ఈ 6 అయితే కన్ఫామ్. ఇంకా ఆలూరు, ఆదోని టైట్ నడిచింది ఫైట్. బీజేపీ అభ్యర్థికి కొంచెం ఎడ్జ్ ఉంది, బట్ ఫైనల్ డెసిషన్ లో మాత్రం వైసీపీ 50-50 అవుతుంది కర్నూలు జిల్లా అయితే. అంతే. ఇంకా అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే మొత్తం 14లో గుంతకల్లు, గుమ్మనూరు జయరామ్కి లోకల్ టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఫైట్ నడిచింది. వైసీపీ నుంచి టీడీపీ రావడం. సింగనమలలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు తగ్గినాయి. తర్వాత మడకసిరలో ఎంఎస్ రాజు ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో అక్కడ టీడీపీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది, సునీల్ వాళ్ళు. అండ్ పుట్టపర్తిలో లోకల్ ఇష్యూస్, కోఆర్డినేషన్ ఎర్రర్స్ వల్ల ఇక్కడ మైనస్ ఉంది. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే వైసీపీ పుట్టపర్తి, మడకసిర, సింగనమల ఈ 3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ధర్మవరం అనేది అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమారికి లోకల్ టీడీపీ అభ్యర్థులు కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఫైట్ నడిచింది. అండ్ నెక్స్ట్ గుంతకల్ ఇక క్లియర్, ఈ 2 ఫైట్. మిగిలిన అన్ని చోట్ల కూడా అనంతపురంలో టీడీపీ గెలుస్తుంది. రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం అంటే అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు, అదేవిధంగా హిందూపూరు, పెనుగొండ అండ్ కదిరి. ఇక్కడ టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. సో ఈ 14 నియోజకవర్గాల్లో ఒక 3 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది. 3 నియోజకవర్గాలు మాత్రం గట్టిగా వైసీపీకి అనుకూలం, 9 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ జిల్లా చిత్తూరు తీసుకున్నాం. చిత్తూరుకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొంచెం కిరణ్ కుమార్ రెడ్డికి అన్యాయం జరిగిందని చెప్పాలి. రాజంపేట పార్లమెంట్ నుంచి చిత్తూరు కంటెస్ట్ చేశారు బీజేపీ అభ్యర్థిగా. కానీ ఇక్కడ ఒక విషయం మనం సర్వే చేస్తున్నప్పుడు గమనించడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఒక 3 నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. ఇది పీలేరు, మదనపల్లి, తమ్మలపల్లి, ఇది రాజంపేట పార్లమెంట్. అయితే ఒక నియోజకవర్గానికి అంటే 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన ఆస్పిరెంట్స్ టీడీపీ అభ్యర్థులు ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి నచ్చక ఓటుని క్రాస్ చేయించారు అసెంబ్లీ అభ్యర్థులు. అంటే వాళ్ళకు వాళ్ళే శత్రువులుగా మారారు.
ఇక్కడ చూస్తే ఈ మదనపల్లి టీడీపీ గెలుస్తుంది, పీలేరు టీడీపీ గెలుస్తుంది, తమ్మలపల్లి టైట్ ఫైట్ నడిచింది, అది ఏదైనా జరగవచ్చు. పొంగనూరు చంద్రగిరి వైసీపీ, ఇంకా తిరుపతి టైట్ ఫైట్, శ్రీకాళహస్తి కూటమి అండ్ నగరి కూటమి, తర్వాత చిత్తూరు కూటమి, కుప్పము పలమనేరి రెండు కూడా కూటమి గెలుస్తుంది, పూతలపట్టు వైసీపీ, గంగాధర్ నెల్లూరు వైసీపీ. అయితే ఇక్కడ చంద్రగిరి వైసీపీ అంటే ఇక్కడ 3% లీడ్ ఉంది. బట్ సైలెంట్ ఓటింగ్ కనుక ఒకవేళ జరిగితే పులివర్తి నానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ. చంద్రగిరి ఇది మారే అవకాశం ఉంది చంద్రగిరి. ఇక సత్యవీడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇద్దరు వైసీపీ, ఒక టీడీపీ, ఒక వైసీపీ, టైట్ ఫైట్ లో ఎవరైనా గెలవచ్చు అక్కడ. నాకు తెలిసి టీడీపీ గెలవకపోవచ్చు అక్కడ. అండ్ నగరి ఆర్కే రోజా భారీ ఓటమి తీసుకోబోతున్నారు. ఇక జీడి నెల్లూరు నుంచి టీడీపీకి వైసీపీకి గట్టి ఫైటే ఉంది, బట్ స్వల్ప తేడాతో వైసీపీ గెలుస్తుంది. ఇంకా పూతల పట్టుకు వచ్చేసరికి జర్నలిస్టు గారికి అంటే యాక్చువల్గా 4% వైసీపీ ఎడ్జ్ ఉంది. ఇక్కడ ఈక్వేషన్స్ తారుమారయ్యే అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ అంతా చిత్తూరు అయితే బెస్ట్ రిజల్ట్స్. అనంతపురంతో పాటు రాయలసీమలో చిత్తూరు జిల్లా నుంచి కూడా టీడీపీకి మంచిగా ప్రస్తుతం అయితే 7 నియోజకవర్గాలు వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగింది. కూటమికి చిత్తూరులో పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, అదేవిధంగా పలమనేరు, కుప్పం, వీళ్ళు నియోజకవర్గాలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. మిగతా వాటిలో కొన్ని టైట్ ఫైట్, తమ్మలపల్లి ఇందా చెప్పినట్టు, తిరుపతి, చంద్రగిరి, తమ్మలపల్లి చంద్రగిరిలో కొంచెం ఈక్వేషన్స్ తారుమారే అవకాశం ఉంది. ఓవరాల్ అయితే 175 నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా 114 నియోజకవర్గాలు మినిమం గెలుస్తుంది. దాని పైన ఎన్నైనా రావచ్చు, 115 రావచ్చు. టైట్ ఫైట్లు కానీ లేదంటే వైసీపీకి లీడ్ ఇచ్చిన చోట కొన్ని సార్లు రావచ్చు. ఇంకా ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఏదైనా పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు నేను చెప్పాక 2%, 3% లీడ్ ఉన్న కాడ సైలెంట్ ఓటింగ్ ఏమైనా క్రాస్ అయినా కానీ వరస్ట్ సిచ్యువేషన్ లో చూసిన 96 నియోజకవర్గాలతోటి కూటమి 96 నియోజకవర్గాలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. 2 ఛాన్సులు. హైయెస్ట్ ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? చెప్తున్నా 120 హైయెస్ట్. ఆ ఫిగర్ అయితే 96 నుంచి 120 వరకు వరస్ట్ సిచ్యువేషన్ లో 96 అనుకుందాం. ఇక మాక్సిమం 120 వరకు సిచ్యువేషన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే యొక్క రిపోర్ట్. కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యత వచ్చి గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా అయితే ఆ రిపోర్ట్ చెప్తోంది.